కాసేపట్లో విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరు కానున్నారు వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. పోక్సో కేసులో బాధితురాలి పేరు ప్రస్తావించడంపై గోరంట్ల మాధవ్పై సైబర్ క్రైమ్ పిఎస్లో ఫిర్యాదు చేశారు మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు. ఇప్పటికే సెక్షన్ 35/3 బిఎన్ఎస్ కింద గోరంట్ల మాధవ్కు నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఈ నెల 5న విచారణకు హాజరు కావాలి అంటూ నోటీసులు జారీ చేశారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల నిన్న విచారణకు హాజరు కాలేదు గోరంట్ల మాధవ్. కాసేపట్లో విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరు కానున్నారు వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. పోక్సో కేసులో బాధితురాలి పేరు ప్రస్తావించడంపై గోరంట్ల మాధవ్పై సైబర్ క్రైమ్ పిఎస్లో ఫిర్యాదు చేశారు మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు. ఇప్పటికే సెక్షన్ 35/3 బిఎన్ఎస్ కింద గోరంట్ల మాధవ్కు నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఈ నెల 5న విచారణకు హాజరు కావాలి అంటూ నోటీసులు జారీ చేశారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల నిన్న విచారణకు హాజరు కాలేదు గోరంట్ల మాధవ్.